మిడిల్ ఈస్ట్లో మరొకసారి భీకర యుద్ధం మనం చూస్తున్నాం. ఇరాన్ అమెరికా దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధంలోకి సౌదీ అరేబియా, ఇరాక్, ఈజిప్ట్ కూడా ఎంటర్ అయ్యాయి. ఇరాక్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు చేస్తుంది. 7 ప్రావిన్సుల్లో లక్ష్యాలపై అమెరికా, సౌదీ వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో 20 మంది పిఎంఎఫ్ సభ్యులు మృతి చెందారు. మరొక 32 మంది గాయపడ్డట్లుగా పిఎంఎఫ్ ఒక ప్రకటన చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడుల తర్వాత ఇరాక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ, అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు మొదలయ్యాయి. జోర్డాన్లోని అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అటాక్ చేస్తుంది. అమెరికా స్థావరాలపై బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగం జరుగుతోంది. మరోవైపు ఈజిప్ట్ డామియటా పోర్ట్లోని అమెరికా ఎల్ఎన్జీ స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళ సంఖ్య, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ పార్టిసిపేషన్ కూడా మొదలైంది. ఇందులో ఇరాక్ మనం ఓవైపు చూస్తున్నాం, మరోవైపు ఈజిప్ట్ అమెరికాకి సంబంధించినటువంటి నౌక మీద ఎవరు క్లెయిమ్ చేసుకొని ఒక డ్రోన్ ఆర్ ఒక బాంబ్ వచ్చి పడడం, అక్కడ దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఖచ్చితంగా ఇరానే చేసిందని చెప్పేసి అమెరికా భావిస్తుండడం, అమెరికా తిరిగి దాడులు చేస్తామని ప్రకటించడం మనం చూస్తున్నాం. సో సంభవ్ ఈజిప్ట్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. మరోవైపు ఇరాక్లో ఉన్నటువంటి కొన్ని మిలిషియా గ్రూప్స్, ఇరాన్కి సంబంధించిన కొన్ని ప్రాక్సీ గ్రూప్స్, పార్ట్స్ ఆఫ్ దేర్ ప్రాక్సీ గ్రూప్స్ అని చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం, అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు చేస్తూ ఉండడం, ఇరాక్లో ఉన్నటువంటి స్థావరాల మీద, ఇలా అన్ని రకాలుగా ప్రొవోక్ చేయబడింది ఇరాక్ కూడా. ఈ నేపథ్యంలో ఇరాక్ ఇప్పుడు ఈజిప్ట్ ఎంటర్ అయింది. మరోవైపు ఇక గల్ఫ్ ఇతర దేశాలు మనం చూస్తూనే ఉన్నాం. సౌదీ అరేబియా ఎంటర్ అవ్వడం కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద యుద్ధం తీవ్రతరం అవుతుంది రోజు రోజుకి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఇన్వైటెడ్ గ్రూప్స్ ఇక్కడ మొదలవుతున్నాయి. అన్ఇన్వైటెడ్ పార్టిసిపెంట్స్ మనకి యుద్ధంలో కనిపిస్తున్నారు. సో నంబర్ పెరుగుతోంది యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సంఖ్య. మొదట్లో యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రమే కనిపించాయి. ఇప్పుడు ఈజిప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇరాక్ ఇన్వాల్వ్ అవుతుంది. అఫ్కోర్స్ అమెరికా మిత్ర దేశాలైనటువంటి ఈ ఇతర గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం ద్వారా, సౌదీ, ఖతార్ వీటి మీద దాడులు చేయడం ద్వారా వాళ్ళని ఇరాన్ ఇన్వైట్ చేసింది. అఫ్కోర్స్ దే డింట్ అటాక్ బ్యాక్. ఇప్పటి వరకు ఇరాన్ చేసినటువంటి అటాక్స్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తూ వస్తున్నారు. బట్ ఎనీ మినిట్ దే మే అటాక్. సౌదీ అటాక్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అండ్ మార్కెట్స్లో కూడా కొంత ఇంబ్యాలెన్స్ మరింత పెరగడానికి ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇరాన్ మద్దతున్నటువంటి మిలీషియాలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఇరాక్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ పిఎంఎఫ్లోని కొన్ని వర్గాలు, అలాగే కతాయిబ్, హిజ్బుల్లా వంటి ఇరాన్ అనుకూల మిలీషియాలు, ఇవి ఇరాన్కి చాలా సన్నిహితంగా పనిచేస్తాయి, కైండ్ ఆఫ్ ప్రాక్సీస్ టు ఇరాన్. ఈ మిలీషియాలు ఇరాక్ నుంచి అమెరికా సైనిక స్థావరాలు, మిత్ర దేశాల యొక్క కొన్ని రిసోర్సెస్ మీద డ్రోన్స్ అండ్ రాకెట్స్తో దాడులు చేయడం ఇప్పుడు కనిపిస్తుంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా తిరిగి దాడులు చేస్తుంది. పిఎంఎఫ్ మీద దాడులు చేయడం, అక్కడ కూడా భారీగా మృతులు కనిపిస్తున్నారు. సో మొత్తం మీద ఈ దాడులు మొదలైన తర్వాత యుఎస్ ఇప్పుడు వీటి మీద కూడా దాడులు చేయడంతో నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పెరుగుతున్నారు. దీనికి ప్రతిగా ఇప్పటికే మనం చూస్తున్నాం, అమెరికా, సౌదీ అరేబియాతో కలిసి ఇరాక్లో ఉన్నటువంటి ఇరాన్ మద్దతు మిలీషియా స్థావరాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మిలీషియా సభ్యులు మరణించినట్లుగా కూడా నివేదికలు మనం చూస్తూనే ఉన్నాం. సో మరోవైపు ఈజిప్ట్లో మనం చూసాం, ఈజిప్ట్లోని డామియటా పోర్టు వద్ద ఒక గ్యాస్ నౌకను అమెరికా యాజమాన్యంలోని తేలియాడేటువంటి గ్యాస్ నిల్వ సదుపాయం, ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఎన్జీని గ్యాస్గా మార్చేటువంటి ఒక సదుపాయం ఇది. దాని మీద ఒక అనుమానిత డ్రోన్ దాడి చేయడం మనం చూసాం. ఈ దాడి నేపథ్యంలో అమెరికా తిరిగి భయంకరమైన దాడులు చేస్తాం, వాళ్ళు ఊహించనంత అంటూ ఇరాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ ఇప్పటివరకు ఈ దాడికి సంబంధించి క్లెయిమ్ చేసుకోలేదు. ఐమ్ సారీ. సో మరోవైపు సూయజ్ కాలువ ఈజిప్ట్లో ఉంది, చాలా పాపులర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద వరల్డ్. హర్మూజ్ జల్సంది, బాబ్ అల్ మండే ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో కూడా
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాక్ అండ్ ఈజిప్ట్ కూడా యుద్ధంలోకి దిగినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు వరుసగా ఇరాన్ మీద అటాక్స్ చేస్తూనే ఉన్నాయి యుఎస్ అండ్ ఇజ్రాయెల్. ఒకానొక టైంలో ఇక మరొకసారి పీస్ టాక్స్ జరగాల్సిన అవసరం ఉందేమో అని చర్చకు వచ్చిన టైంలోనే ఈజిప్ట్లో నౌక మీద దాడి జరగడంతో మరొకసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సో మరొకసారి భీకర దాడులు చేయడానికి యుఎస్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇరాక్లో ఉన్నటువంటి స్థావరాల మీద, మిలిషియా స్థావరాల మీద దాడులు చేయడం, అలాగే ఈజిప్ట్లో ఉన్నటువంటి షిప్ మీద దాడి జరగడంతో ఇప్పుడు ఈ దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. యుద్ధ తీవ్రత పెరుగుతోంది. అట్ ది సేమ్ టైం ఇదే సమయంలో యుక్రెయిన్ కూడా కొంత ప్రొవోక్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. యుక్రెయిన్ సపోర్ట్ కోసం యుఎస్ ట్రై చేస్తున్నట్లుగా కనపడుతోంది ఇక్కడ ఇరాన్ విషయంలో. సో ఇప్పటికే ఇరాన్ రష్యాకి డ్రోన్స్ని సప్లై చేస్తోంది అంటూ కొంత టెక్నాలజీని షేర్ చేసుకుంటున్నారంటూ చాలా సందర్భాల్లో యుక్రెయిన్ కంప్లైంట్ చేసింది. యుఎస్ కూడా ఇదే కంప్లైంట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడం కోసం ఆల్రెడీ యుక్రెయిన్ సపోర్ట్ తీసుకుంది. బట్ యుక్రెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ వార్ అంటూ కూడా తెలుస్తుంది. కొంత వాళ్ళ పార్టిసిపేషన్ కూడా పెరగబోతుంది అంటూ సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా ట్రంప్ దీన్ని మరింత విస్తరించబోతున్నారు. కేవలం తాను మాత్రం యుద్ధం చేస్తూ ఉంటే తన మీదే వేళ్ళన్నీ చూపిస్తున్నారు, తననే బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి నెమ్మదిగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధ తీవ్రత అండ్ యుద్ధ విస్తీర్ణం పెరుగుతుంది అండ్ మెంబర్స్ పెరుగుతున్నారు దీంట్లో. సో దీనివల్ల మరింత నష్టం, మరింత ఒక అన్స్టేబుల్ సిచ్యువేషన్ మార్కెట్లో కనిపించబోయే ప్రమాదం కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్ మైండ్ గేమ్? ట్రంప్ నెమ్మదిగా ఒక్కొక్కరిని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తూ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మరోవైపు ఇరాన్ కూడా తన ప్రాక్సీ గ్రూపుల్ని వాడుతుంది. అఫ్కోర్స్ ఓవైపు ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం ఇరాక్లో ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూపుల ద్వారా దాడులు చేయించే ప్రయత్నం, అలాగే ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తూ వస్తుంది. హౌతీలు రెడ్ సీలో హౌతీలతో దాడులు చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇలా నెమ్మదిగా ఎక్కువ మంది తన ప్రాక్సీలను కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? డూ యూ థింక్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ ఫర్ పీస్? అసలు పీస్ అనేదానికి అవకాశం ఉందా? ఇది ఎక్కడి వరకు దారితీయబోతుంది? ఇలాగే మరికొన్ని వారాలు కొనసాగితే మార్కెట్లో మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నెమ్మదిగా సూయజ్ కాలువ వైపు కూడా ఇప్పుడు ఇరాన్ అడుగులు వేస్తున్నట్లుగా కనపడుతుంది. ఈజిప్ట్లో ఉన్నటువంటి సూయజ్ కాలువ వైపు ఈజిప్ట్ కూడా ఇప్పుడు కొంత ఇన్సెక్యూరిటీలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే హర్మూజ్ స్ట్రైట్ తర్వాత బాబ్ అల్మండెబ్ వద్ద కొంత కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకవేళ బాబ్ అల్మండెబ్ని ఇప్పటికైతే కంట్రోల్లోకి తెచ్చుకోకపోయినా అక్కడ కొంత ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. బాబ్ అల్మండెబ్ అండ్ సూయజ్ కాలువ కూడా బాబ్ అల్మండెబ్తో ఇటు 20% స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్తో 20% ఆఫ్ ది మార్కెట్, వరల్డ్స్ మార్కెట్, అండ్ 12% ఆఫ్ ది వరల్డ్స్ మార్కెట్ ఇక్కడ బాబ్ అల్మండెబ్ దగ్గర. ఓవరాల్ 32% ఆఫ్ ది వరల్డ్స్ మార్కెట్ ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు సూయజ్ కాలువను కూడా టచ్ చేస్తే దాని పర్సంటేజ్ ఆల్మోస్ట్ 50%కి రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ రీచెస్ టు 50% అండ్ ఈ మూడు ప్రాంతాల్లో కనుక ఒకవేళ ఇరాన్ పట్టు సాధించగలిగినా, అక్కడ కొంత ప్యానిక్ని క్రియేట్ చేయగలిగినా, if it can affect almost 50% of the world's trade market, it's going to be a very big disaster. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా తీవ్రంగా కొలాప్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ యుద్ధ తీవ్రత కూడా మరింత పెరగడానికి, మరింత భయంకరమైన అటాక్స్ చేసుకోవడానికి వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏ స్థాయిలో తర్వాత అటాక్స్ జరుగుతాయి అనేది, కానీ ఎంత భయంకరమైన ఆయుధాలను ఉపయోగిస్తారనేది మనం ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇఫ్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ పర్టికులర్గా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అంచనా ఎంతవరకు ఉంది? ఇది యుద్ధం ఎటువైపు పోతుంది అనిపిస్తుంది? కామెంట్ చేయండి. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.